హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే 2025లో ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిందనమాట. మ్యాక్సిమం ఈ రెట్రో సినిమా ఒకటి, హిట్ 3 ఈ రెండు సినిమాలు పెండింగ్ ఉన్నాయి. అయితే రెండు సినిమాల మీద నాకు అడిగితే రెట్రో మళ్ళీ తెలుగులో అంత ఆడకపోవచ్చేమో, హిట్ 3కి పర్వాలేదు, అక్కడక్కడ ఒక యావరేజ్ స్టాక్ వచ్చి చెప్పలేం, దాని రిజల్ట్ అనేది పక్కన పెడదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అసలు ఏంటి, ఎలా ఉంది, చాలా వరకు కంప్లైంట్స్ ఏ వస్తున్నాయంటే టాలీవుడ్లో ఒక ప్రాపర్ హిట్ లేదు, సీజన్ అంతా కూడా డ్రై సీజన్ అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఇలాంటి మాటలు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి జనవరి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో 2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అంటే ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గైస్, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ది సంక్రాంతికి వస్తున్నాం, ఇదేంటంటే కలెక్షన్స్ పరంగా హిట్ అయింది, అంటే రిపీటెడ్లో మళ్ళీ చూడొచ్చా. సినిమాకి 300 కోట్లు వచ్చింది, ఓకే, బట్ ఇది రిపీటెడ్గా చూసే వాల్యూ అయితే లేదు గైస్. సో ఈవెన్ మనకు కూడా థియేటర్లో మ్యాక్సిమం ఆఫ్ ద కేటగిరీ, సో చాలామందికి ఏంటంటే క్రింజ్ అని చెప్పి చాలామంది అయితే కంప్లైంట్ పెట్టారు. బట్ అదంతా పక్కన పెట్టండి గైస్, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చింది అంటే అక్కడ ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఆ రకంగా ఒక 50-60 కోట్లతో వచ్చి ఒక సునామీ సృష్టించింది అనుకోవచ్చు. 300 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు గైస్. లాస్ట్ టైం హనుమాన్ ఎలా అయితే చేసిందో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అలా చేసింది. అది కూడా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ లాంటి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు, చాలా పెద్ద కాంబినేషన్స్ ఉన్న సినిమాలతో వచ్చినప్పుడు కూడా సంక్రాంతికి వస్తున్నాం స్టిల్ డామినేట్ చేసింది. సో జనవరిలో అయితే మనం కరెక్ట్గా చూసుకుంటే 3 సినిమాలు వచ్చినాయి, గేమ్ చేంజరు, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. మిగిలిన 2 సినిమాలను అసలు తొక్కి పడేసింది అనుకోవచ్చు. సో ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఇంకా తర్వాత ఫిబ్రవరిలో చూసుకుంటే తండేలు వచ్చింది. సో తండేలతో పాటుగా మనకేంటంటే మిగతా చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి కానీ సో మళ్ళీ 1 రోజు 2 రోజులు ఉంచారు, మళ్ళీ పక్కన పెట్టేశారు ఆ సినిమాలని. బట్ తండేలు ఏంటంటే నోటెడ్గా వచ్చిందనమాట. మనకు ఫిబ్రవరి 7th రిలీజ్ అయింది. అది పర్వాలేదు, సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చింది. సో మరీ పెద్ద హిట్ అని చెప్పలేను కానీ పర్వాలేదు. దానికి వచ్చే లాసెస్ కానీ సో అవి ఏం రాకుండా డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ అయ్యారు, అలాగే ప్రొడ్యూసర్ కూడా సక్సెస్ అయ్యాడు అనమాట. అలాగని పెద్ద 100 crores ఏవో అన్నారు, అవేం లేదు. జస్ట్ ఏంటంటే నష్టాలు రాకుండా ఒక సినిమా ఆడింది అంతే, అదే ప్లస్, మరి ఇంకేం లేదు. సో దానికి కూడా మరి రిపీట్ వాల్యూ ఉందా అంటే రిపీట్ వాల్యూ లేదు, అది కూడా నేను చెప్పలేను. ఇప్పుడు కూడా మీరు చూడాలి అనుకుంటే మళ్ళీ ఈవెన్ మనం కూడా పెట్టి చూడలేం అనమాట. లైలా అని చెప్పి వచ్చింది, అదేంటంటే ఇంక కంప్లీట్గా యునీక్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. విశ్వక్సేన్ కెరీర్లోనే మనకి అంతకుముందు మెకానిక్ రాకే అని చెప్పి సో ఏవేవో తెచ్చాడు విశ్వక్సేన్. సో ప్రమోషనల్ అంతా కంటెంట్ అంతా బాగానే పెట్టుకున్నాడు. బట్ స్టిల్ రిలీజ్ వరకు వచ్చేపాటికి ఇంకా మైనస్ అయిపోయింది అనమాట, ఇంకా ఎక్కడో తేడా కొట్టేసింది. సో జనాలు వదలకుండా ఇంకా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ లెక్కల్లో కొట్టింది అనమాట. తర్వాత అదే ఫిబ్రవరిలో మనకు మజాకా అని చెప్పి రిలీజ్ అయింది. సో సందీప్ కిషన్తో, అలాగే త్రినాథరావు నక్కిన. ఆ సినిమా కూడా కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే గైస్ అసలు ఎందుకు తీశారు, ఎందుకు వచ్చింది. సో త్రినాథరావు నక్కిన మంచి కామెడీ పల్స్ ఉన్న డైరెక్టర్. సో నేను లోకల్ సినిమా చూపిస్తామా, సో ఇట్లా మంచి మంచి సినిమాలు తీశాడు. బట్ మరి సందీప్ కిషన్తో ఆ మ్యాజిక్ అయితే వర్కౌట్ కాలేదు, అది కూడా ఫుల్ డిజాస్టర్ అయితే పడింది అనమాట. ఆ తర్వాత ఇంక డైరెక్ట్గా వచ్చేయాలంటే మ్యాడ్ స్క్వేర్, అలాగే కోర్టు, ఈ 2 సినిమాలు రిలీజ్ అయినాయి, ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండింట్లో మళ్ళీ దేనికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటే కోర్టు అనే సినిమాకి. సో చాలామందికి ఈ సినిమా నచ్చింది, ఎందుకు అంటే కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉంది, ఈవెన్ రిపీట్స్లో కూడా చూసే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ ఫస్ట్ హాఫ్ నెబ్బ లవ్ స్టోరీ తీసేస్తే సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ డ్రామా అంతా బాగా పండింది. ఈవెన్ ప్రియదర్శి కానీ శివాజీ గారు కానీ సో చాలా ఎక్సలెంట్గా చేశారు. సో మీమ్స్లో కూడా బాగా ట్రెండ్ అయింది, అలాగే సినిమా కోసం కొంచెం మాట్లాడుకున్నారు. ఈవెన్ అంత చిన్న సినిమా అయినా సరే, అది ఒక్కటి తప్ప. మ్యాడ్ స్క్వేర్ అంటే మళ్ళీ వచ్చి ఫేక్ కలెక్షన్ రిపోర్ట్ పెట్టారు. సో డే 1 అంత వచ్చేసిందని మళ్ళీ కాంట్రవర్సీ పడింది, సెకండ్ డే లేపేశారు ఇంక సినిమాని. సో ఆ రకంగా ఏదైనా సరే ఒక జెన్యూన్ అటెంప్ట్ చేస్తే హిట్ అవుతుంది అనుకోవడానికి ఈ 4 నెలల్లో ఏదైనా ఒక ప్రాపర్ సినిమా వచ్చిందంటే అది ఒక్క సినిమానే, కోర్ట్. సో కలెక్షన్స్ వదిలేయండి, లేకపోతే ఇంకో రికార్డ్స్ అవి అన్నీ వదిలేయండి. ఒకటేంటంటే ఆడియన్స్కి రియాలిటీ దగ్గరలో ఉండే సినిమాలే ఆడుతున్నాయి ఈ రోజుల్లో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోర్ట్ అనమాట. మిగతావి మనకు మళ్ళీ ఈ హిట్ 3 అని చెప్పి మళ్ళీ అదొక వైలెంట్, సో ఎక్కడెక్కడి నుంచో మ్యార్కో నుంచి, యానిమల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నట్టున్నారు. రెట్రో మళ్ళీ మన కార్తిక్ సుబ్బరాజ్, తెలుగులో అది ఆడదు గైస్, పక్కా చెప్తున్నాను. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఏంటంటే ఒక టికెట్ రేటు 177, 180, 200 పెడుతుంటే ఎవరు వెళ్తారు చెప్పండి. అదే కూడా మిట్ట మధ్యాహ్నం ఎండలో, ఇంపాసిబుల్. మ్యాక్సిమం వెళ్తే ఎవరైనా హిట్ 3కి వెళ్ళొచ్చు. సో చూద్దాం దాని రిపోర్ట్ కూడా. బట్ నేను యాడ్ చేయకుండా చెప్తున్నాను, ఈ 4 నెలల్లో ఏదైనా హిట్ అయింది అంటే ఒకే ఒక్క సినిమా, కోర్ట్. దానికి మించి ఇంకేదైనా నేను మిస్ అయ్యి ఉండో సరే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.